ఇక ఇప్పటికైతే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. మరి ఇప్పుడు ప్రెజెంట్ పోస్టల్ బ్యాలెట్ల అంశంలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మరి దీనికి సంబంధించి ఇక్కడ మనతో పాటు అనలిస్ట్ కంబాలపల్లి కృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ప్రెజెంట్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. పోస్టల్ బ్యాలెట్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండటాన్ని అంటే అక్కడ మొత్తం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ల అంశాలను మనం చూసుకుంటే కనుక వాళ్ళు సంతృప్తిగా ఉన్నారని చూడాలా? అంటే ఓవరాల్గా చూస్తేనే జూబ్లీహిల్స్లో అసలు లాస్ట్ 5 days ప్రభుత్వ వ్యతిరేకత అనే అంశమే కనపడకుండా పోయింది. అసలు జూబ్లీహిల్స్ సమస్యలు కూడా కనపడకుండా పోయినాయి. కేవలం కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఆ లెక్కనే ఎలక్షన్ జరిగింది తప్ప జూబ్లీహిల్స్లో సమస్యలు కానీ, ప్రభుత్వ వ్యతిరేకత కానీ, ఆటో కార్మికుల కష్టాలు కానీ, ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీల అమలు గురించిన చర్చలు కానీ ఏమి కనిపించట్లేదు కదా. సో ఎప్పుడైతే బీఆర్ఎస్ ఎర్లీగా క్యాంపెయిన్ స్టార్ట్ చేసిందో అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అనేది కనిపించింది. అందుకే అన్ని ప్రీపోల్ సర్వేలలో మీకు బీఆర్ఎస్కి ఎడ్జ్కి చూపించింది. కానీ ఎప్పుడైతే లాస్ట్ పోల్ మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చారు, ఇంకొక 3-4 రోజులలో, ముఖ్యంగా పోలింగ్కి 3 రోజుల ముందు మొత్తం సినారియో అంతా మారిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత అవన్నీ ఎక్కడ పోయినదో కూడా కనిపించట్లేదు. సో పెద్ద పోస్టల్ బ్యాలెట్ కూడా పెద్ద తేడా ఏం లేదు, 39-36 కనుక 3 అంటే పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత మొత్తానికి లేకుండా పోయింది అనుకోలేం. కానీ ఇవి ఇక్కడ గవర్నమెంట్ యొక్క పనితీరు మీద ఈ ఓటింగ్ జరిగిందని అయితే అనుకోవట్లేదు. కేవలం బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, నవీనా సునీతనా ఇది తెలుసుకోవటానికే జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగింది తప్ప రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ చెప్పినట్టు ఇది రెఫరెండం లాగా ఇక్కడ ఓడిపోతే మొత్తం ప్రభుత్వంకి ఏదో వచ్చేస్తుంది అన్నట్లు అట్లయితే ఇక్కడ ఈ ఎలక్షన్ పర్టికులర్గా లాస్ట్ 3 daysలో జరిగింది అయితే అలా జరగలేదు. అట్లా సో ఇప్పుడు ఈ అంశాన్ని మీరు ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా కానీ అలా చూడాల్సిన అవసరం లేదు, అభ్యర్థుల అంశంగానే చూడాలి. అట్లనే జరిగింది. అసలు అభ్యర్థులు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం సీటు పోతుందా, కేటీఆర్ పరువు పోతుందా అన్న స్థాయిలోనే ఎలక్షన్ జరిపారు తప్ప జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేస్తామనే విషయాన్ని ఎవరు ఎజెండాలోకి తీసుకురాలేకపోయారు. ఇప్పుడు మనం తొలి రౌండ్ లో చూసినా కానీ 3000 ఆధిక్యంలో కూడా కాంగ్రెస్ ఉంది. దట్టు అది షేక్పేట డివిజన్. షేక్పేటలో ఫస్ట్ వచ్చిన ప్రీపోల్ సర్వేలు అన్నీ కూడా షేక్పేట బీఆర్ఎస్కి అనుకూలంగా ఉందని ఇచ్చాయి. ఎక్కువ మంది ఇచ్చిన దాంట్లో షేక్పేట బీఆర్ఎస్ అనుకూలంగా ఉందని. కానీ ఆ తర్వాత అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రీపోల్ సర్వేలు అన్నీ చూసి కూడా అలర్ట్ అయిపోయి ఎక్కడ మైనస్ ఉందో అక్కడక్కడ ప్లస్ చేసుకుంటూ వచ్చారేమో అని అనిపిస్తుంది ఇప్పుడు వస్తున్నాయి చూస్తుంటే. అయితే ఒక్క షేక్పేట మీదనే డిపెండ్ అయ్యి మనం చెప్పలేము, ఎందుకంటే ఈ బ్రేకింగ్ న్యూస్ మనం అందిద్దాము. సో ఇక కాంగ్రెస్ ఇప్పుడు 3000 ఆధిక్యంలో కూడా కొనసాగుతూ ఉంది. మనం ఇటు ఒకవైపు అనలిస్ట్తో కూడా మాట్లాడుతున్నాం. అక్కడ షేక్పేటలో అసలు బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్కి ఎక్కువ మంది ఓటర్స్ ఉన్నారని చెప్పారు. కానీ షేక్పేటలో అనూహ్యంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ 3000 ఆధిక్యంలో కూడా ఉంది. మరి ఈ పరిణామం మీద కూడా ఇక మనం మాట్లాడదాం. మనతో పాటు కంబాలపల్లి కృష్ణ గారు అనలిస్ట్ ఉన్నారు. సార్, ఈ 3000 ఆధిక్యం అది షేక్పేటలో రావటం అంటే అక్కడ ముఖ్యంగా మైనార్టీలు చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీకి వేశారేమో అన్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే షేక్పేట ఓపెనింగ్ ఫస్ట్ 2 రౌండ్లు ఉన్నది అక్కడ షేక్పేటలో. ఫస్ట్ రౌండ్లో 3000 ఆధిక్యం అంటే అది క్లియర్ కట్గా మనకు కనపడుతుంది. అంటే షేక్పేటతో మొదలు పెడితే అంటే ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగి అన్ని డివిజన్లలో ఇటు రావడానికి ఒక ఛాన్స్ ఉంది. బికాజ్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్లో మెజార్టీ ఎక్సెప్ట్ చేసింది ఏంటంటే కాంగ్రెస్ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే కాంగ్రెస్కు ఏదైతే ఆధిక్యం ఉంది, కాంగ్రెస్కు వస్తుందని చెప్తూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ షేక్పేట ఓపెనింగ్ అనేది మాత్రం కాంగ్రెస్ పట్ల మనకు పాజిటివ్ కనపడుతుంది. ఇక ఈ మొదటి రౌండ్ చూసిన తర్వాత ఒకసారి బీహార్ కూడా మనం చూద్దాం. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఒకవైపు 3000 ఆధిక్యంలో ఉందన్నారు. కాకపోతే ఎప్పటికప్పుడు కూడా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు 62 ఓట్ల ఆధిక్యమే అని కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక ఇదే అంశం మీద కూడా మనతో పాటు ఇప్పుడు వర్మ గారు జాయిన్ అయ్యారు. ఈయన బీకాన్ సర్వే సంస్థ వ్యక్తి. వర్మ గారు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాము. జూబ్లీహిల్స్ దాని మీద ఇప్పుడు వస్తున్న కాంగ్రెస్ అసలు అయితే ఆధిక్యంలో కొనసాగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జూబ్లీహిల్స్ కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తుందని మన టీవీలోనే ఒక వారం కింద మనం సర్వే ఇచ్చాము. 7 to 8% మార్జిన్తో గెలుస్తుంది అంటున్నాం. షేక్పేట అంతంత మెజార్టీ రాదండి. షేక్పేట ఓటర్ టర్న్అవుట్ చాలా తక్కువైంది, 41% ఓటర్ టర్న్అవుట్ అయింది. సో ఎంతో కొంత షేక్పేటలో బీఆర్ఎస్ బలం బాగుంటుంది. అంత మెజార్టీ రాదు. మీరు అన్నట్టు 62 లీడ్ అనేది అంత మెజార్టీ మొదటి రౌండ్లో 62 లీడ్ కాంగ్రెస్కి 8,925, బీఆర్ఎస్కి 8,860. ఓటర్ ఎప్పుడైనా కానీ అధికార పక్షానికి ఉంటారండి. మీరు ఉదాహరణ కూడా చెప్తాను. 2014 అధికారం రాకముందు, బీఆర్ఎస్ అధికారం రాకముందు
జరిగిన 2014 జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఒక్క క్యాండిడేట్ కూడా కార్పొరేటివ్ క్యాండిడేట్ పోటీ చేయలేదండి సిటీ నుంచి. ఎప్పుడు అధికారం వచ్చిందో 2014లో అధికారం వచ్చిందో 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినప్పుడు 101 సీట్లు గెలిచారు కార్పొరేటర్లు. 5 సంవత్సరాలు జరిగిన ఎలక్షన్కి ఒక కార్పొరేటర్ కూడా అభ్యర్థి లేరు. అధికారం ఎప్పుడు టీఆర్ఎస్కి వచ్చిందో నెక్స్ట్ వచ్చిన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 101 స్థానాలు గెలిచారు. ఎప్పుడైనా కానీ సిటీ ఓటర్ ఎప్పుడు కూడా అధికార పక్షానికి చాలా ఫేవర్గా ఉంటారు. మీరు ఏ ఎలక్షన్ అయినా చూసుకోండి, సిటీకి అధికార పక్షానికి సిటీ ఓటరు ఉంటారు. కాబట్టి ఇది కూడా మేము ఊహించింది మా సర్వే ప్రకారం ఊహించిన పరిమాణమే. మా సర్వే ప్రకారం కాంగ్రెస్ 7 నుంచి 9% ఓట్లతో గెలుస్తుంది అనేసి మేము మన స్టూడియోలోనే ఒక 10 రోజుల కిందట మనం ప్రొడిక్షన్ ఇచ్చాము. చాలామంది బీఆర్ఎస్కి ఇచ్చారు, కానీ మనం గత సర్వే అనుభవాలు బట్టి పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా టర్న్ అవుట్ అవుతుంది, అదంతా మనం ముందే ఊహించాము. కొంచెం అదే ఇప్పుడు రిజల్ట్ మనకు ప్రొడిక్ట్ అవుతుంది. మనం ఏది ఎక్స్పెక్ట్ చేసామో అదే ప్రొడిక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తే కనుక గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మీరు ఏదైతే చెప్పారో అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వారి వైపే కూడా ఓటర్లు మొగ్గు చూపుతారు అని మీరు చెప్పారు. కానీ కొన్నిసార్లు ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలోనే అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపకుండా కాంగ్రెస్కి జైకొట్టిన సందర్భం కూడా. మీరు అన్న ఉప ఎన్నికలు బీఆర్ఎస్ టైంలో మీరు అన్న ఉప ఎన్నికలు నాకు అర్థమైందండి. మీరు అన్న ఉప ఎన్నికలు బీఆర్ఎస్ టైంలో దుబ్బాక కానీ హుజూరాబాద్ కానీ మునుగోడు కానీ బీఆర్ఎస్ చాలా గట్టి పోటీ ఎదుర్కొంది. రెండిట్ల ఓడిపోవడానికి గల కారణాలు ఏంటంటే సిటీ ఓటర్కి ఎమోషనల్ ఉండదండి. మీరు ఒక మామూలు ఓటర్ నాడి చూడండి, ఒక గ్రామ పంచాయతీ విలేజ్లో ఉన్నంత కట్టుబాటు మండలానికి వచ్చేసరికి ఉండదు. మండలానికి వచ్చిన కట్టుబాటు నియోజకవర్గానికి వచ్చేసరికి ఉండదు. నియోజకవర్గానికి వచ్చిన కట్టుబాటు జిల్లాకు ఉండదు. జిల్లాకు నుంచి మన సిటీకి వచ్చేసరికి ఇక్కడ ఎవరికి కట్టుబాట్లు ఉండవండి, ఎమోషనల్ ఉండదు. ఎవరు ఫేవర్గా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ట్రావెల్ కావడానికి చూస్తారు, వాళ్ళతో పనిచేయడానికి చూస్తారు. అదే మీరు పంచాయతీలు కానీ గ్రామాలకు కానీ వెళ్ళినప్పుడు చూడండి, ఒక పార్టీలు ఉన్నారంటే వాళ్ళు బతికినంతకాలం ఒకటే పార్టీలు క్యారీ అవుతారు, వాళ్ళు డిస్ప్లే అవుతారు. అట్లీస్ట్ వాళ్ళు పలానా వర్మ ఏ పార్టీకి చెందినవాడు, పలానా రాజేష్ ఏ పార్టీకి చెందినవాడు అని ఊర్లో ఒక ఐడియాలజీ ఉంటుంది. కానీ సిటీలో ఎవరు చెప్పలేరండి ఎవరు ఏ పార్టీలు ఉన్నారు అనేసి. ఎవరు పోయినా కానీ మీకే ఓటు అంటారు. వాళ్ళు ఎవరికి వేస్తారో తెలియదు, చాలా తెలివిగా ఉంటారు, అవసరాన్ని బట్టే ఉంటారు. కానీ సిటీ ఓట్ అని అనకూడదు, కానీ చాలా అవసరాన్ని బట్టి ఉంటారు. మీరు ఎక్కడ కూడా సిటీ ఓట్ అని చూడండి, ఎప్పుడైనా చూడండి, ఏది అధికార పార్టీ ఉంటే దానికి వన్ సైడ్ క్యారీ అవుతారు. వాళ్ళకి ఏమాత్రం పార్టీ ఎమోషనల్ ఉండదు. మాకు పని కావాలి, ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి ఓటేస్తామన్న ఫీలింగ్లో ఉంటారు. అంటే మీరు ఇప్పుడు చెప్పేది ఇది కేవలం ఉప ఎన్నిక గురించేనా లేకపోతే అసెంబ్లీ ఎన్నికల లేదు, సిటీ ఓటర్కు విలేజ్ ఓటర్కి డిఫరెన్స్ చెప్తున్నానండి. విలేజ్ ఓటర్ ఎప్పుడైనా ఈ థియరీ ఓన్లీ ఉప ఎన్నికలకే చెప్తున్నారా ఎక్కడైనా కానీ ఎప్పుడైనా అధికారం అది మళ్ళీ మీరు జనరల్ ఎలక్షన్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు జనరల్ ఎలక్షన్ చూడండి, బీఆర్ఎస్ గెలుస్తుందని ఒక ఐడియాతోని మీకు ఎక్కడ రాలేదు, ఓన్లీ సిటీలోనే బీఆర్ఎస్ వచ్చింది. దానికి 2 కారణాలు. ఎక్కడ బీజేపీ అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేసిందో బీజేపీ ఎక్కువ ఓటు చీల్చగలిగింది. ఎప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ చీల్చగలిగితే ఆటోమేటిక్గా అధికార పక్షంలో ఎంతో కొంత బెనిఫిషియర్స్ ఉంటారు, అంటే లబ్ధిదారులు ఉంటారు. వాళ్ళు కోర్ పార్టీ ఉంటుంది, వాళ్ళు ఇద్దరు కలిసి ఓట్లు వేయడం వల్ల అధికార పార్టీకి కొంచెం ఫేవర్గా ఉంటుంది. ఎక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ లేదో అక్కడే కాంగ్రెస్ చాలా సీట్లు గెయిన్ చేయగలిగింది. అదే బీజేపీ పర్ఫార్మెన్స్ చేసిన దగ్గర రాలేదు. కారణం ఏంటంటే ఇదే సిటీ ఓటరు బెనిఫిషియర్స్ కానీ అధికార పక్షాన్ని కానీ ఎప్పుడైనా ఫేవర్గా ఉంటారు. మీరేమంటారు కృష్ణ గారు, ఈ థియరీ ఓకే అంటారా? అధికార సిటీ ఓటర్స్ పల్స్ అదేనా? నాట్ ఓన్లీ సిటీ పోల్, జనరల్గానే బై ఎలక్షన్ అనేది ఒక నానుడు ఉంది కదా, అధికార పక్షాన్ని పోద్ది అనేది. సిటీలో కూడా ఆ రకంగా ఓటర్ పల్స్ పట్టుకోవడం కూడా ఇప్పుడు యాక్చువల్లీ ఇంత డెడ్లాక్ డైలమా ఎందుకుంది, నెక్ టు నెక్ జరిగిందని, 2 పార్టీలు మేమే గెలుస్తామని, అంటే గెలుస్తామని చెప్పుకోవడం వేరు, చివరి క్షణం వరకు అది ఆ ఉత్కంఠ కొనసాగటం వేరు. ఇప్పుడు వచ్చిన లీడ్ చూడండి, 62 లీడ్ అనేది పెద్ద లీడ్ కాదు, ఒక రకంగా చెప్పుకోవాలంటే పెద్ద లీడ్ కాదు. కానీ పెద్ద లీడ్ కాకపోయినా కానీ ఇప్పుడు షేక్పేటలో బీఆర్ఎస్ వస్తుంది అన్నారు. కానీ ఎంతో కొంత బీఆర్ఎస్ ఉంటుందని కొన్ని ప్రీపోల్ సర్వేలు ఇచ్చాయి అంతే తప్ప అది బీఆర్ఎస్ కు మొత్తానికి వస్తుందని అట్లేం చెప్పలేదు. కాకపోతే ఏంటంటే సిటీలో పల్స్ పట్టుకోవడం కష్టమో, ఎంత కష్టమో క్లియర్ కట్గా ఓటింగ్కి ఎవరిని తీసుకొచ్చి ఎవరు కన్సాలిడేట్ చేసుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రచారంలో చాలా నెంబర్ 1గా ఉండింది, కానీ కాంగ్రెస్ ఓట్లను కన్సాలిడేట్ చేసుకోగలిగింది. అక్కడికి వచ్చేసరికి కాంగ్రెసే ఫీల్డ్ లెవెల్లో వర్కౌట్ చేసుకోగలిగింది. బీఆర్ఎస్ చేసిన ప్రచారం అంతా లాస్ట్ 3 రోజులు పక్కకు పోయింది. సో అందుకనే ఖచ్చితంగా హైదరాబాద్ అంటే నగరంలో మీకు ఎవరిది ఏ కులమో ఎవరిది ఏ మతమో
అట్లా గ్రూపులుగా ఉండి మీటింగ్లకు వస్తే తప్ప అదర్వైజ్ మీరు ఒక అపార్ట్మెంట్ పోతే మొత్తం మినీ ఇండియా ఉంటుంది అందులో. కాకపోతే ఇప్పుడు మనం ఇప్పుడు షేక్పేట ఇలాంటి ప్రాంతాలు చూస్తే కొంత లేదు అట్లా కూడా అంత ఈజీగా చెప్పలేము ఏ పాకెట్స్లో ఎవరున్నారు అనేది. గ్రామాలు పల్లెలు చెప్పినంత ఈజీగా సిటీలో అట్లా చెప్పలేము కూడా. సో అందుకనే ఖచ్చితంగా హైదరాబాదు ఓటర్ మూడు డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకు మన బ్రదర్ చెప్పినట్టు కొంచెం అవసరాన్ని బట్టి ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ఇతను గెలిస్తే ఏదన్నా నియోజకవర్గానికి ఉపయోగం ఉండొచ్చు అన్న ఆశతో కూడా ఓట్లు వేయచ్చు. సో అట్లా కూడా ఉంటుంది అట్లా. ఇంకోటి మేడం, ఈ మాత్రం కాంగ్రెస్ టఫ్ ఇవ్వడానికి నవీన్ యాదవ్ కారణం మేడం. మీరు కాంగ్రెస్ పార్టీకి కోపం రావచ్చు కానీ ఆ అభ్యర్థి కాకపోతే చాలా టఫ్ ఉండేది. ఈ మాత్రం తన పోల్ మేనేజ్మెంట్ కానీ తన నియోజకవర్గం మీద ఒక 5 టర్ముల వివిధ పార్టీల నుంచి పోటీ చేసి 3 టర్ములు పోటీ చేసి ఓడిపోయినా కానీ తనకు ఒక గ్రిప్ ఏర్పడగలిగింది. తన పోల్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయానికి పోల్ మేనేజ్మెంట్ చాలా అండి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి కొంచెం హైప్ వచ్చిన అంటే ఒక 30% హైప్ వచ్చినా కానీ మార్కెట్లో అంటే సొసైటీలో ఎలా కనిపిస్తుంది అంటే చాలా హైప్ కనిపిస్తుంది, అంటే గెలిచిపోతున్నాం అని కనిపిస్తుంది. అదే అధికార పక్షానికి అంత కనపడదు, సో కూల్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా హైప్ కనపడదండి. బీఆర్ఎస్ హైప్ ఉంది అని బీఆర్ఎస్